ఒక్కొక్కరిని పిట్టలు కాల్చినట్టు లేపేశాడు. పీటర్ నవ్వు ఇంకా ఆగలేదు. వాడిని ఇప్పుడే చూడకూడదని తన వాళ్ళకి చెప్పి తీసుకురమ్మని పాపతో చాపర్ ఎక్కుతున్న టైంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసిన అభి తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. ఇండియా. ఇక్కడ స్వప్న పరిస్థితి ఘోరంగా తయారైంది. స్వప్నాన్ని వేధించడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదలకుండా మాటలతో ఆమె మనసుని తూటాల్లా పొడుస్తుంది. పాపని చూసే వరకు తన ప్రాణం నిలపమని దేవుణ్ణి వేడుకుంటుంది. పాప అంటే స్వప్నకి ఎంత ప్రాణమో ఆమె ప్రాణాన్ని సైతం లెక్క చేయని స్వప్న పట్టుదల చూసి ఆశ్చర్యపోయారు మురళి. ఆమెలా నీళ్లు నిప్పులు లేకుండా ఉండటం చూసి తట్టుకోలేక ఆమె ముందుకొచ్చి లేచి కొంచెం మంచినీళ్ళైనా తాగమ్మా స్వప్న అన్నారు. కళ్ళు మాత్రం తిప్పి చూసింది. లేవబోతుంటే వద్దని ఆపి, పాప కోసం నువ్వు ఎంత తప్పిస్తున్నావో ఈ 4 రోజులుగా చూస్తున్నాను. పాపకి ఏం కాదు, క్షేమంగా నవ్వులు చిందిస్తూ వస్తుంది. మరి తను వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా ఉండకపోతే ఎలా? అబ్బాయి వచ్చాక నిన్ను ఇలా చూస్తే ఇప్పటికే ఉన్న కోపం మరింత ఎక్కువ అవుతుంది. వాళ్ళిద్దరిని చూసుకోవాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. లే తల్లి, లేచి కాస్త ఎంగిలిపడు అన్నారు ఎంతో అనునయంగా. పాప మీద మీకు కోపం పోయిందా మామయ్య గారు అంది గొంతు పెకల్చుకుని. నా కూతుర్ని సరిగా అర్థం చేసుకోకుండా పరులని నమ్మి నందుకు నాకు తగిన శిక్ష పడింది. పాప కోసం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో తెలియదు, కానీ నేను మాత్రం కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నాను. పాప రాగానే తనని నేనే ముందు ఎత్తుకొని ముద్దులు పెట్టి కాళ్ళు పట్టుకొని నా నెత్తిన పెట్టుకుంటే కానీ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదమ్మా. తండ్రిగా కాదు, మనిషిగా కూడా నేను ఫెయిల్ అయ్యాను. నాన్నగారు చెప్పాకే నా కళ్ళు తెరుచుకున్నాయి. మా బావ గురించి ఎంక్వైరీ చేయిస్తే నన్ను ఎంత మోసం చేశాడో తెలిసింది. అలాంటి వాళ్ళ కోసం నా పిల్లల్ని అవమానించి దూరం చేసుకున్నానని నా మీద నాకే అసహ్యంగా కూడా ఉంది. అభి వచ్చాక వాడి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలైనా సరే ఇక్కడే ఉంచమని ప్రాధేయపడతానమ్మా అంటుంటే స్వప్నకి బాధ నుంచి కాస్త ఉపశమనం అనిపించింది. లే తల్లి, పాపకి ఏం కాదు. నా కొడుకు గురించి నాకంటే ఎక్కువ నీకు కూడా తెలుసు. పాపతో కానీ తిరిగి రాడని స్వప్నకి ధైర్యం చెప్పి మెయిడ్ని పిలిచి తినడానికి భోజనం తీసుకురమ్మన్నారు. స్వప్న లేచి మొహం కడుక్కొని వచ్చి ప్లేట్ తీసుకుంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన తాతగారు స్వప్న తినడం చూసి కొంతలో కొంత సంతోషించారు. రేపటి నుంచి నేను కూడా ఆఫీస్కి వస్తాను నాన్న అన్నాడు మురళి గారు. అలాగే అంటుంటే, పాప గురించి ఏమైనా తెలిసిందా తాతయ్య అని అడిగింది స్వప్న. లేదమ్మా, అభి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదని చెప్పారు. స్వప్నాని మళ్ళీ నీరసం ఆవహించింది. మరో 2 రోజులు గడిచాయి. మురళి గారు తాతగారు ఆఫీస్కి వెళ్ళారు. స్నానం చేసి పూజ గదిలో పూజ చేస్తుంది స్వప్న. అమ్మ స్వప్న రోపుతూ వచ్చిన తాతగారి గొంతు విని చేస్తున్న పూజ ఆపి పరుగున వచ్చి నిండా చెమటలు దిగగారుతున్న ఆయన్ని చూసి, తాతయ్య ఏమైంది, ఏంటి కంగారు, అంతా బాగానే ఉందా అని మంచినీళ్ళు ఇస్తుంటే స్వప్న హరిణి 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 దొరికిందా తాతయ్య, తను ఎక్కడ ఉందో తెలిసిందా? ఆయన సమాధానం కోసం చూడకుండా పూజ గదిలోకి వెళ్ళిన స్వప్న దేవునికి దండం పెట్టుకుంటుంటే నీరైన మొహంతో వచ్చిన ఆయన, స్వప్న హరిణి చనిపోయింది అన్నారు. స్వప్న చేతుల్లో ఉన్న హారతి పళ్ళెం కింద పడింది. తాతగారు గోడకు ఒరిగిపోతూ, పాప ప్రాణాలతో లేదమ్మా, నవ్వుతూ వస్తుందనుకున్న మన ఆశల్ని తుంచేస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది అన్నారు. కుప్ప కూలింది స్వప్న. పళ్ళెం చప్పుడు విని గదిలోంచి వచ్చారు వాణి మురళి గారు. తండ్రిని చూసి మురళి గారు గబాలన వెళ్ళి లేవదీసి నాన్న ఏమైందని అడిగారు. ఆయనలో చలనం లేదు. స్వప్న నువ్వైనా చెప్పమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఇలా బాధపడుతున్నారు, అంతా బాగానే ఉంది కదా? బాగుంటే ఈ బాధ ఎందుకురా? హరిణి చనిపోయిందని అభితో వెళ్ళిన సెక్యూరిటీ ఫోన్ చేశారు. మురళి గారు కూడా నమ్మలేకపోయారు. వాణి గారు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైంది. లేదు నాన్న, ఎక్కడో ఏదో తప్పుగా విని ఉంటావు. పాప చనిపోవడం ఏంటి, ఈ విషయం మీకెవరు చెప్పారు తేరుకుంటూ అడిగారు మురళి గారు. అభితో వెళ్ళిన మన సెక్యూరిటీ ఫోన్ చేసి చెప్పాడు. ఎలా నాన్న? ఆ పీటర్ పాపకి డ్రగ్స్ హెవీ డోస్ ఇచ్చాడు. పైగా తీసుకెళ్ళినప్పటి నుంచి తిండి మందులు లేకపోవడంతో పాప ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయట. అభి చేతుల్లోనే కన్ను మూసింది. తాతగారు చెప్తుంటే వింటున్న వాళ్ళ ఒళ్ళు జల్దరించి చేతులు చల్లబడ్డాయి. స్వప్నకి అయితే నరనరం మెలిపెడుతున్న బాధ. పసిపాప ఆ బాధను ఎలా తట్టుకుంది? కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నాడు అభి. అలాంటిది హరిణిని ఆ స్థితిలో చూస్తూ ఎలా భరించాడనే భయం ఆమెకు మొదలైంది. ఇప్పుడు పాప లేదని బాధతో పాటు
ఈ విషయం అభి ఎలా జీర్ణించుకుంటున్నాడని భయం మరోపక్క. 2 రోజులు ఎవ్వరూ మనుషులు కాలేకపోయారు. ఏమ్మా మహాతల్లి, చేసిందంతా చేసి ఏడుస్తూ కూర్చుంటే పోయిన పాప తిరిగి వస్తుందా? నీ అజాగ్రత్త వల్లే బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఏమీ ఎరగని నంగనాచులా ఏడ్చేసి తిండి మానేసినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పవుతుందా? నేను చెప్పాను కదా, ఈ ఇంటికి పట్టిన శనిగ్రహానివి నువ్వని. ఆ పిల్లని చూసుకోలేకనే మేఘన వెళ్ళిపోయింది. నేను ఉద్ధరిస్తానంటూ వచ్చి మా వాడిని వలలో వేసుకొని ఇంట్లో తిష్ట వేశావు. ఒకవేళ ఇలా జరగడానికే ఇదంతా చేశావా? రేపు నీకు పిల్లలకు ఇంట్లో అడ్డు రాకూడదని. అత్తయ్య రోషంగా చూసింది స్వప్న. ఛీ, నోరుమి. అత్తయ్యట అత్తయ్య. ఏమో, నీ పనులు తెలిసాక అలాగే అనిపించింది. అనాథలందరినీ తెచ్చి ఇంట్లో పెట్టి మేపావు. నీ కారణంగా ఇప్పుడు నా కొడుకు ఇక్కడికి వస్తాడో రాడో కూడా తెలియడం లేదు. హరిణి లేని ఇంట్లో వాడు ఉండగలడా? మెంటల్గా ఫిజికల్గా అప్పటికే బాగా దెబ్బతిన్న స్వప్న స్పృహ కోల్పోయింది. అది నటనే అని పట్టించుకోకుండా వాణిగారు వెళ్ళిపోయింది. కిందకు వచ్చిన మురళీగారు స్వప్న పడిపోవడంతో పరుగున వెళ్ళి నుదురు తాకి చూస్తే ఒళ్ళు బగ్గుమంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేశారు. స్వప్నాన్ని చెక్ చేసి జ్వరం ఉందని, వెంటనే ఇంజెక్షన్ చేసి, ఫుడ్ లేక నీరసంగా ఉంది, డ్రిప్స్ పెట్టాలి, హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పడంతో స్వప్నాన్ని తీసుకెళ్లారు మురళీగారు. తాతగారు అభి దగ్గరకు వెళ్ళారు. స్వప్నాన్ని మళ్ళీ ఇంటికి రాకుండా చేయాలని ఆలోచించి మురళీగారి వెనకే వెళ్ళింది వాణి కూడా. 2 రోజులకు కొంచెం కోలుకున్న స్వప్న మగతగా కళ్ళు తెరిచింది. స్వప్న ఎలా ఉందమ్మా ఒంట్లో అని అడిగారు మురళి ఆందోళనగా. ఆయన వచ్చారా మామయ్య అంది లో గొంతుతో. ఎక్కడికి వచ్చేది? అభి ఇంకా ఇండియా రానని తెగేసి చెప్పేశాడు. మామయ్య ఫోన్ చేసి చెప్పారు అంది వాణి రుసరుసగా. వింటున్న స్వప్న మాంత్రడిపోయింది. ఏంటి మీరు చెప్తున్నది అంది కళ్ళలో ఉబుకుతున్న నీళ్లను అదుపు చేసుకుంటూ. నువ్వు చేసిన పనికి నీకు ఇదే తగిన శాస్తి. అభి ఇక ఇండియా రానన్నాడు. తను ఎవరి దగ్గర ఉండాలని అనుకోవడం లేదు. ఒంటరిగా ఏకాంతంగా ఉంటానని చెప్పాడు. నీ భాషలో చెప్పాలంటే వాడు నిన్ను వదిలేశాడు. ఇక నువ్వు కూడా దయచేయి. వాణి, ఇక్కడి నుంచి వెళ్తావా? చెంప పగలగొట్టనా? ఆగ్రహంతో మురళి గారు అరవడంతో స్వప్నాన్ని ఈసడింపుగా చూసి వెళ్ళిపోయింది. మామయ్య, ఇదంతా నిజమా? లేదమ్మా, అదేదో వాగుతుంది. అభి తప్పకుండా వస్తాడు. మనం ఇంటికి వెళ్దాం. లేదు, ఆయనతో నేను మాట్లాడాలి. ఒకసారి ఫోన్ చేయండి. మురళి గారు తలదించుకున్నాడు. ఏంటి మామయ్య ఆలోచిస్తున్నారు? అభి ఫోన్ నెంబర్ మా దగ్గర లేదమ్మా. నాకు గుర్తుంది, చెప్తాను, చేయండి. ఆ నెంబర్ పనిచేయడం లేదు. వాడు ఫోన్ నెంబర్తో పాటు ఎక్కడ ఉండేది ఎవరికి తెలియకుండా చేశాడు. అలాగని మనకి దూరంగా ఉండాలని కాదమ్మా. కోలుకోలేని దెబ్బ తగిలింది. దాని నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఎదురు చూద్దామని నెమ్మదిగా చెప్పారు. స్వప్న శిలలా ఉండిపోయింది. దీని అర్థం ఆయనకి నన్ను చూడాలని లేదనమాట. నేను చేసిన తప్పుకి వేసిన శిక్ష ఇదా? ఆమె గుండెల్లో శూలాలు దిగినంత నొప్పి. మురళి గారి బలవంతం మీద ఇంటికి వచ్చిన స్వప్నాని వాణి గారు కాల్చుకు తినడం మొదలుపెట్టింది. ఆవిడ ఎన్ని అంటున్నా ఓపిక భరించిన స్వప్న అభిని హరిణిని తలుచుకుని ఏడవని రోజు లేదు. పాప లేదంటే ఇంకా నమ్మలేకపోయింది. అభి దూరం ఆమెను మరింత కృంగదీసింది. తాతగారు వచ్చారు. ఆయన కూడా అభి ఎక్కడ ఉన్నాడో తెలియదని చెప్పడంతో ఆశగా ఎదురు చూసిన స్వప్నకి మళ్ళీ నిరాశ ఎదురైంది. నెల గడిచింది. ఓ రోజు ఉదయం లేచేసరికి ఇంట్లో స్వప్న లేదు. హాల్లో టీపాయ్ మీద లెటర్ ఉంది. ఆయన హరిణి లేని ఇంట్లో నేను ఉండలేను తాతయ్య, వెళ్తున్నాను, నన్ను వెతకొద్దు. లెటర్ చదువుతున్న తాతగారి ఒళ్ళు చలనం లేనట్టుగా అయ్యి, మురళి ఇలారా గాబరాగా పిలిచిన తండ్రి పిలుపుతో ఏమైంది నాన్న అంటూ వచ్చిన కొడుకు చేతికి లెటర్ ఇస్తూ ఇది చూడని చెప్పారు. చూసిన మురళి గారి పరిస్థితి దాదాపు అదే. స్వప్న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే వచ్చిన వాణి గారికి ఈ వార్త నమ్మలేనట్టుగా చూసింది. ఎక్కడికి వెళ్ళి ఉండదు నాన్న, మీరేం కంగారు పడకండి, నేను వెతికిస్తానని అంటుంటే, ఎందుకండి పోయిన శనిని తిరిగి తీసుకురావాలని చూస్తారు? పీడ పోయింది, వదిలేయండి. వాణి ఆగ్రహంతో అరిచారు తాతగారు. లేకపోతే ఏంటి మామయ్య గారు, ఆ పిల్ల కారణంగానే హరిణి చనిపోయింది. అభి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంకా ఏ మొహం పెట్టుకొని అది ఇక్కడ ఉంటుంది? అయినా ఎక్కడికి వెళ్ళి ఉండదు. మహా అయితే ఆ అనాథాశ్రమానికి వెళ్ళుంటుంది అంతే. ఛీ, అసలు మనిషివేనా నువ్వు?
అక్కడికి ఆ అమ్మాయి ఏదో కావాలని చేసినట్టు. నిజం చెప్పు, మేం లేనప్పుడు తనను ఏదైనా అన్నావా మనసు విరిగేలా? అయ్యో రామా, ఆ పిల్లని అంటే నాకేం వస్తుంది? చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో ఏడుస్తూ కూర్చుంది. నేను అసలు కదిపితేనా? అభి రాడు, ఇంకా ఆస్తి రాదు. అందుకే పోయినట్టు ఉంది. ఇంకెక్కడైనా ఎవడైనా దొరికితే తగులుకుంటుంది అంటున్న ఆమె చెంప మురళి గారి చేతిలో పగిలింది. ఇన్నాళ్ళు ఎంత సహించినా సాటి ఆడపిల్లని ఇంత దారుణంగా మాట్లాడతావని అనుకోలేదు. చీ, నిన్ను తిట్టినా దండగే. సోఫాలో కూలబడిన తండ్రిని చూస్తూ, నాన్న మీరేం దిగులు పడకండి, అమ్మాయి ఎక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను ధైర్యం చెప్పి బయటకు వచ్చి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడారు. ఇంతకు ముందులా ఇంటికి సెక్యూరిటీ టైట్గా లేదక్కడ. ఇన్ఫ్యాక్ట్ పైనుంచి వచ్చిన ఆదేశాలతోనే. దాంతో స్వప్న వెళ్ళినప్పుడు ఎవరూ సరిగా చూడలేదు. వాచ్మ్యాన్ నిద్రలో ఉండటంతో గేట్ తీసిన చప్పుడు కూడా వినపడలేదు. సీసీ కెమెరాలో అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళిపోతున్న స్వప్నాన్ని చూసి మురళి గారు కళ్ళు చెమర్చాయి. ఎక్కడికి వెళ్తున్నావు తల్లి ఒంటరిగా? నువ్వు ఇంటి కోడలివి, ఆ విషయం మర్చిపోయావా మనసులోనే అనుకుంటూ అక్కడ ఉన్న సెక్యూరిటీని స్వప్నాన్ని వెతకమని పురమాయించారు. స్వప్న హోమ్కి వెళ్ళలేదు. తనున్న పాత ఇంటికి కూడా వెళ్ళలేదు. ఆఫీస్లో కూడా వెతికించినా ఎక్కడా లేదు. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది అని దాదాపు సగం సిటీ ఆ జల్లెడ పట్టినా ఆమె ఆచూకీ లేదు. నీరసంగా తిరిగి వచ్చారు మురళి గారు. స్వప్న కోసం ఆయన అలా తిరగడం వాణి గారికి ఏమాత్రం రుచించలేదు. ఎందుకండి దిక్కుమాలిన దానికోసం నీ ఆరోగ్యం పాడు చేసుకుంటారు అంది భర్త కొట్టిన చెంప దెబ్బను మర్చిపోతూ. ఆమె వైపు అసహ్యంగా చూస్తూ నాన్న అన్నాడు బెల్లగా. వదిలేరా, ఇక వాళ్ళు కలిసేది ఎప్పటికో. ఎన్నాళ్ళు ఈ వనవాసం? దిగులుగా సోఫా వెనక్కి వాలారు. ఆ దూరం ఇప్పటికి 4 ఏళ్ళు. జర్మనీలోని బెర్లిన్ నగరం. 3 అంతస్తుల ఇండివిజువల్ డూప్లెక్స్ హౌస్. అధునాతనంగా అన్ని సౌకర్యాలతో, ఇంటి నిండా మెయిడ్స్తో నిశ్శబ్దంగా గంభీరంగా ఉంది. 2వ అంతస్తులోని ఓ గదిలో బ్లూ అండ్ ఎల్లో కలర్ పెయింట్స్తో రూమ్, వాల్స్ సిండ్రెల్లా బొమ్మలతో, బెడ్, బ్లాంకెట్ మధ్యన చందమామలా ముద్దుగా నిద్రపోతుంది 9 ఏళ్ల పాప. టైం ఉదయం 7. గది తలుపు నెమ్మదిగా తెరిచి లోపలికి వచ్చింది పాపకి ఆయా అయిన క్లారా. హరిణి, స్కూల్ టైం అవుతుంది, బస్సు వచ్చేస్తుంది. క్లారా ప్లీజ్. డైలీ ఇదే డైలాగ్తో నేను వేకప్ అవుతుంటే బోరింగ్గా ఉంది. రేపటి నుంచి కొత్త డైలాగ్ చెప్పు. విసుగ్గా మరో పక్కకి తిరిగి బ్లాంకెట్ కప్పుకుంటుంటే దాన్ని లాగేసి, డాడీ జిమ్ ఫినిష్ చేసేశారు. సార్ వచ్చేసరికి నువ్వు కిందికి రాకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో. అప్పటి వరకు చిరాకుగా ఉన్న హరిణి ఫేస్ సడన్గా రంగు మారి ఎర్రగా అయి లేచి కూర్చొని, రోజు ఈ డైలాగ్ కూడా చెప్పకని సీరియస్ అయ్యింది. అయితే నేను వచ్చేలోపు రెడీ అయిపో నవ్వింది క్లారా. 5 ఇయర్స్, ఇంకో 5 ఇయర్స్ ఈ ప్రీజర్ నుంచి నాకు విముక్తి దొరుకుతుంది. అప్పుడు చెప్తాను ఆ రాక్షసుడి పని కటువుగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళింది. రాక్షసుడుగా కనిపించే మంచి మనిషి అని నువ్వు తెలుసుకునే రోజు తొందరలో రావాలని దేవుణ్ణి వేడుకుంటాను బేబీ అనుకుంది క్లారా. 10 మినిట్స్లో ఫ్రెష్ అయి స్కూల్ యూనిఫామ్లో వచ్చిన హరిణికి రెడీ అవ్వడంతో హెల్ప్ చేసి కిందకు తీసుకొచ్చింది క్లారా. అమ్మయ్య, ఇంకా రాక్షస్ రాలేదు అని రిలాక్స్ అవుతూ తన కాళ్ళను చుట్టుకున్న పప్పీని ఎత్తుకొని, హాయ్ లూనా, గుడ్ మార్నింగ్ ఇష్టంగా అని దాని తల నిమురుతుంటే రాబిన్ అన్న పిలుపు వినిపించింది బేస్గా. ఆ వాయిస్కి హరిణి చేతిలోని లూనా భయంగా మూలుగుతూ ముడుచుకుంది. సార్ అంటూ వచ్చిన రాబిన్ని చూసి లూనా వైపు కళ్ళు తిప్పాడతను. నెక్స్ట్ సెకండ్ హరిణి చేతిలో పప్పి రాబిన్ చేతిలోకి చేరడం, అది బయటకు వెళ్ళడానికి సిద్ధం అవ్వడం జరిగాయి. రాబిన్ అంకుల్, లూనా బయటకు వెళ్తే నేను ఇంట్లో ఉండను అంతే కోపంగా చెప్పిన హరిణి ముక్కు పుటాలు అదురుతున్నాయి. తీసుకువెళ్ళు. ఓ హ్యాండ్ ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని స్టిఫ్గా స్టెప్స్ దిగుతూ అతను వేసిన ఆర్డర్కి లూనా బయటకు వెళ్తే అదే కోపంతో హరిణి కూడా 2 అడుగులు వేసింది. నెక్స్ట్ సెకండ్ డోర్స్కి అడ్డంగా 4 గార్డ్స్ నిలబడ్డారు. కళ్ళ నిండా కోపం బాధతో గిర్రున వెనక్కి తిరిగిన హరిణి కళ్ళు కసిగా అతన్ని చూశాయి. అవి పట్టనట్టు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అతను సీరియస్ అవ్వకముందే క్లారా పిలిచింది, హరిణి రా బేబీ, బ్రేక్ఫాస్ట్ చేద్దువు అని. నాకు వద్దు, తినకపోతే చంపాల్సి వస్తుంది. అతని కంఠానికి క్లారా ఫాస్ట్గా వచ్చి హరిణి చేయి పట్టుకొని
డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి బ్రెడ్ టోస్ట్ పెట్టి గ్లాస్ జ్యూస్ నింపింది. మాట్లాడకుండా తింటున్న హరిణిని కళ్ళెత్తి చూశాడు అతను. మొహం బీట్రూట్లా మారి పెదవి పంటి కింద నలిగిపోతూ కొంచెం కదిపితే తనని చంపేసేలా ఉంది. చిన్న నవ్వు అతని లిప్స్ మీద. బెదిరిస్తే కానీ చెప్పిన మాట విననని ప్రామిస్ చేసుకున్నావా స్వీటీ? జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసి నాప్కిన్తో లిప్స్ తుడుచుకున్నాడు. నోటి నిండా బ్రెడ్ కుక్కుకొని అది మింగకుండా జ్యూస్ తాగేసింది. దెబ్బకు గొంతు పట్టుకుని గట్టిగా దగ్గింది. అతని ప్రాణం వెలువెల్లాడింది. మెరుపులా వచ్చి ఆమె తల తట్టి వాటర్ తాగించి వెన్ను నిమురుతూ స్లోలీ అన్నాడు స్మూత్ టోన్తో. ఇందాక అంత గంభీరంగా మాట్లాడిన మనిషి ఇప్పుడింత స్వీట్గా బుజ్జగించే మనిషి ఒక్కరేనా అనిపించింది క్లారాకి. అది ఆమెకు కొత్త కాదు, కానీ హరిణికి చిన్న అన్కంఫర్ట్ అయినా అతని గుండె పెయిన్ ఫీల్ అవుతుంది. అతని చేతిని తోసేసి డోంట్ టచ్ మీ మిస్టర్, ఎర్రని కళ్ళతో కటువుగా చెప్పి లేచి బ్యాగ్ తీసుకొని సరాసరి బయటకు వచ్చింది. రాబిన్ లూనాకి ఫీడ్ చేస్తుంటే హరిణి కోపం ఎగిరిపోయింది. అయినా దాని పైకి చూపక కస్సున వెనక్కి తిరిగి లూనా లేకపోయినా తనకేమైనా అయినా నేను ఉండనని కోపంగా చెప్పి కారెక్కింది. అతను రావడంతో రాబిన్ కూడా కారెక్కి స్టీరింగ్ సీట్లో కూర్చున్నాడు. పడవలాంటి పొడవాటి కార్. ఆ మూలకి హరిణి ఉంటే మరో కార్నర్లో అతను ఉన్నాడు. ల్యాపీ పట్టుకుని సీరియస్గా వర్క్ చేస్తుంటే రాబిన్ అంకుల్ ఎల్లుండి నా ఫ్రెండ్స్తో ఔటింగ్ వెళ్తున్నానని చెప్పింది. అది అతనికి అన్నట్టు వాళ్ళ మధ్య వారధి రాబిన్. కుదరదు, తల తిప్పకుండా చెప్పాడు అతను. కుదురుతుంది. దెన్ ఇంట్లో లూనా ఉండదు. ఓకే అయితే వెళ్ళొచ్చు. ఆమె మోహం రోషంతో బుసకొట్టింది. ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ టార్చర్? ఎక్కడికి వెళ్ళనివ్వవు, ఫ్రెండ్స్ని కలవనివ్వవు, ఇష్టంగా ఏదీ చూడనివ్వవు. నువ్వు నిజంగా రాక్షసుడివి. ఐ హేట్ యూ. కోపంతో అరుస్తుంటే వాటర్ బాటిల్ ఇచ్చాడు అలసిపోయిందని. దాన్ని విసిరేసి ఇంకా ఎన్నో రోజులు కాదు 5 years నీ టార్చర్ నుంచి ఫ్రీ బర్డ్ అవుతాను. అప్పుడు చెప్తాను నీ పని అని కోపంగా కార్ దిగి స్కూల్లోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న పాప కనిపించే వరకు చూసి లెట్స్ గో అన్నాడు. కార్ నేరుగా ఆఫీస్ బిల్డింగ్ సెల్లార్లో ఆగింది. స్టిఫ్గా వెళ్తున్న అతనికి గుడ్ మార్నింగ్ విష్ చేస్తున్నారు స్టాఫ్ అంతా. అతని ఫేస్ మాత్రం గంభీర సంద్రంలా ఉంది.